వెల్కమ్ టు ద ఛానల్ అభిచ్యూబ్. ఈ రోజు ఒక ప్రమాదకరమైన సాహసం చేయబోతున్నాం. ఇది డే 1. దీనికి మీరు రెడీ అయినా? కొండ ఎక్కడం ఎంత కష్టమో తెలుసా? అది ఈ కొండగడితో ఎక్కడం ఇంకా చాలా కష్టం. ఇది బ్రహ్మగిరి ఫోర్ట్. మహారాష్ట్రలోని నాసిక్ త్రయంబకేశ్వర్ పక్కనే ఉంటుంది ఈ కొండ. పైన ఉన్న కోటకి చేరుకోవాలంటే రాతితో చెక్కిన 100 మెట్లు ఎక్కాలి. వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. హిస్టరీ ఏంటంటే, యాదవులు నిర్మించిన ఈ కోటను మొఘల్స్, ఛత్రపతి శివాజీ మహారాజు, మరాఠాలు పాలించారు. అసలైన ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, గోదావరి పుట్టింది కూడా ఇక్కడే. మీరు నాసిక్ వచ్చినప్పుడు త్రయంబకేశ్వర ఆలయం దగ్గరలో ఉన్న బ్రహ్మగిరి ఫోర్ట్ మరియు హరిహర ఫోర్ట్ అస్సలు మిస్ అవ్వద్దు. ఈ రెండు కూడా చాలా కష్టమైన ట్రెక్కింగ్ అనుభవాలతో ఉంటుంది. ఈ వీడియోలో బ్రహ్మగిరి ఫోర్ట్ని ఎక్కువగా చూపించలేకపోయాను. ఈ ట్రిప్లో ఇది 2వ రోజు. దాదాపు 3676 అడుగుల ఎత్తులో ఉన్న హరిహర కోటను ఎక్కడానికి బయలుదేరుతున్నాం అన్నమాట. ఈ కోట తాలూకు హిస్టరీ ఏంటంటే, 9 నుండి 14 శతాబ్దాల మధ్యలో వ్యాపార మార్గాలపై నిఘా ఉంచడానికి కట్టారన్నమాట ఈ కోట. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ కొండని ఎక్కడానికి వీలుగా ఉండేలాగా 117 మెట్లు చెక్కారు. ఇవి 80 డిగ్రీల కోణంలో ఉంటాయి. ఆల్మోస్ట్ కొండని ఎక్కినట్టు అనిపిస్తుంది అన్నమాట. కానీ ఏం భయం లేదు. ఆ మెట్లు ఎక్కేటప్పుడు సపోర్ట్గా చిన్న చిన్న గుంతలు ఉంటాయి. ఇది మెట్లకి 2 వైపులని. పైన కూలిపోయిన కోటరాళ్ళు ఉంటాయి. మంచి ట్రెక్కింగ్ ఇష్టం ఉన్న వాళ్ళకైతే మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. ఇక్కడికి రావాలనుకుంటే డిసెంబర్ నుండి ఫిబ్రవరి లోపు రావాలి. ఇదన్నమాట ఈ హరిహర ఫోర్ట్ గురించి. మీకు తెలియదు ఏముంది, చాలా ఇన్స్టా రీల్స్లో ఇది ఫేమస్ అవుతూ ఉంటుంది. పైన కోతులు ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి అని అందరూ చెప్తూ ఉంటారు కదా. మేము జాగ్రత్తగా ఒక ఆటో మాట్లాడుకొని వెళ్ళడం అయిందనమాట. ఈ ఆటోకి మాకు నాసిక్ నుంచి అక్కడ వెళ్ళడానికి చాలా తక్కువే తీసుకున్నాడు. కానీ బేరం మాట్లాడాలి. ఇది 200 తీసుకున్నాడు మాకైతే. జాగ్రత్తగా వెళ్ళి దారిలో కనుగొన్న లొకేషన్లు అన్నీ చుట్టూ వద్దాం. పదండి చూసేద్దాం. చెప్పడం మర్చిపోయాను, నా ఫేస్ చూడడానికి ఈ వీడియోలో కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకే కొంచెం ఎమోజీ పెట్టి మేనేజ్ చేశాను, ఏమనుకోకండి. పులుసు కారిపోతుంది. దోవలు ఇరిపోతున్నాయి ఇడికి. అద్భుతంగా ఉంది ప్లేస్. కానీ అది సరిపోయిందా లొకేషన్? మెంటల్ మాస్ పీక్. అమ్మ జీవితం. దోలు తీరిపోతుంది. అసలే రేట్ ఎక్కువ ఉంటే ఈ పోరంబోకుడు బాటిల్ నాకు ఇచ్చాడు. ఆడే ఆ పోరంబోకుడు. ఏమా ఏదైతే అయింది, అసలు తగ్గేదేలే. ఎగిరి మింగాల్సిందే. లొకేషన్ అయితే చాలా బాగుంది.
ఒకసారి పడతానే ఉన్నాయి అలాగా. మీరు ఒకసారి గమనించండి, నోట్లోంచి ఫాగ్ ఎలా వస్తుందో బయటికి. రావట్లేదురా. ఇప్పుడు ఎందుకు రావట్లేదు, ఎక్కువ వచ్చింది. ఇది చూడండి, గ్రాంధ్రవాసి దీని అక్క రావట్లేదు. డోలు తీరుతుంది. పరుగు పోయింది కదా. ఇంట్లో అలా పడతానే ఉన్నా, అసలు తగ్గట్లేదురా. బాబోయ్, ఎవరన్నా వచ్చే పని అయితే మార్నింగ్ రావాలి. ఎందుకంటే ఇది పైకి రావాలంటే మినిమం 5 hours పడుతుంది. ఎరా మినిమం 5 hours. వాయిస్ ఎలా అవుతుందో తెలీదు. బాబోయ్ అదిరిపోయింది. మొబైల్ పట్టుకొని ఎట్లా పోతున్నాను, పైకి ఎక్కడ చూద్దాం. ఇది నేను ఇక్కడికి రావాలంటే హిందీ వచ్చి ఉండాలి. మనకి ఆగే పీచే తప్ప అది అక్కడ తప్ప ఏమీ రాదు. ఇలా ఒక 4 రోజులు ట్రెక్కింగ్కి వెళ్తే 0 size. సెల్ఫ్ స్టాండ్ పెట్టి రికార్డ్ చేయాలి. చాలా కష్టం అలాగా దోలేరుతుంది. హాయ్ అండ్ బేర్ గ్రిల్స్. నేను ఈ ఉన్నత శిఖరాలని అధిగమించడానికి వచ్చాను. దారిలో ఏమైనా పాములు కప్పలు కనపడితే ఈ చేతి తినిపిద్దాం. రివ్యూ మనం తెలుసుకుందాం. నేనమ్మా చాలా భయంకరంగా ఉంది. దారిలో వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ వస్తాం. ఏం కనబట్టలేదు అసలు. వెళ్ళే చాలు కానీ సరే టైం వేస్ట్. బేర్ గ్రిల్సా? అలా ఎక్కాలా? అలా ఎక్కాలని తెలియక నేను ఎక్కితే 2 కాళ్ళు అటు ఇటు వెళ్ళిపోతాయి. బాటిల్ తీసుకుంటే నేను వస్తాను. అందరూ చెప్తున్నారు కానీ చాలా కష్టం ఇది.
మేము వచ్చింది అక్కడ చిన్న బ్లూ షెడ్ కనబడుతుంది కదా, అక్కడి నుంచి వచ్చాం. సరిగ్గా కనబడలేదు కూడా అది మంచికి. ఏదో లేకపోతే ఇవన్నీ చూడకపోదు నేను లేకపోతే ఇక్కడ వరకు రాకపోదు, చూద్దును కానీ. ఈ బొక్కలోని చూస్తే అంటే ఇది టెలిస్కోప్లో వర్క్ అవుద్ది. ఈ బొక్కలోని చూస్తే కింద మొత్తం కనపడుద్దంట క్లీన్గా క్లియర్గా. ఫాగ్ వల్ల ఏం తెలియట్లా. చాలా దరిద్రం. కెమెరా ఫ్లిప్ అవ్వట్లా. చాలా కష్టపడచ్చు. వెళ్ళడం అంటే చాలా కష్టం. పైన కూడా చాలా కష్టం ఉంది. వీడియో తీసుకుని వెళ్ళాలంటే కష్టమే. ఓ చాలా ఉంది, ఏం కనబట్లా. చాలా దూరం పైకి ఎక్కువ అంతా ఒకటి ఇక్కడ నుంచి ఒకటి చాలా హైట్ ఉంది. హాయ్ మళ్ళీ బొక్కలకి వెళ్ళాలి. ఇక్కడ షాప్ ఉంది కానీ రేట్లు ఎక్కువ. ఇంకో యాదవ దీని అమ్మ జీవితం. అంత కష్టపడి ఎక్కాము, అంత బాగుంది. పిలుస్తున్నాడు. యాదవ సన్నగా ఉన్నాడు కాబట్టి ఎక్కాడు. నా పర్సనాలిటీ ఎక్కితే చచ్చిపోతాం. ఈ అమ్మాయి ఏదైనా కానీ వచ్చాంత సాధించాల్సిందే. చాలా ఇంట్రెస్టింగ్గా ప్రతి సీను క్లైమాక్స్లో ఉంది. ఇక్కడ తిరిగిపోయింది. వీడియో తీస్తూ పైకి ఎక్కలేను. లొకేషన్ అయితే మెంటల్ మాస్. ఏం కనబడతలే కింద, మొత్తం ఫాగి 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 ఫాగి. తిరిగిపోయింది. వీడియోలోకి ఎవడండి వచ్చాడు మన వీడియోలోకి? వీడియోలోంచి వీడియో. ఎందుకు వెళ్ళి మ్యాగీ తిన్నాం, ఆకలి. వీడియో కోసం ఎన్నన్నా చేయాలి. ఆగరా, నన్ను వీడియో తీ. పైకి వెళ్తావా? వెనకాల రానా? వెనకాల రా. దూకే ముందు లావడా తూకు. అలా అయితే మరి ఏదో చెయ్యి. నేను అంత రిస్క్ తీసుకోలేను నా సామాన్తో. ఆన్ చేస్తా. ఓకే హాయ్, నా పేరు గ్రిల్స్. బొకడాగాడు పక్కెళ్ళి. నా కెమెరామెన్ లాంగప్పని చేస్తాడు. చూపి మేఘాలు. మేఘాలు ఇదే మేఘాలు వచ్చినాయి.
రీసౌండ్ రావట్లేదు. నాకు తెలుసు నా మొహం దరిద్రంగా ఉంటుంది. మొత్తం మూసింది. బాగా మూస్తుంది. మేఘాలు కనిపించట్లేదండి ఇప్పుడు. ఫోన్ కింద కనిపిస్తున్నాయి. नासिक हरिहर फोर्ट बहुत बहुत अच्छा है. रास्ता कोई बहुत अच्छा है. ఇటు చూడు, ఈ బోగడగాడు హిందీ మాట్లాడుతున్నాడు, తెలుగే సరిగ్గా రాదు వీడికి. జై బాలయ్య. మనం ఎక్కడికి వచ్చినా తెలుగు వాళ్ళు కానీ పెట్టాలంటే ఒకటే జై బాలయ్య అంటే ఈజీగా తెలుగు వాళ్ళు కనిపెట్టచ్చు. ఏరా, అది సంగతి. చాలా బాగుంది. థాయిలాండ్ కాదురా, ఉడిపి కాదు, థాయిలాండ్ కాదు, అరకు కాదు, అరకు కూడా కాదు. ఇక్కడికి రండి, దోల తీరుతుంది. లొకేషన్ కూడా బాగుంటుంది. హరిహర పోర్ట్. సాయిరామ్, సాయిరామ్. ఇంకా బత్తాయి పల్ల. ఇదేంటో తెలుసా, వాటర్ స్టోరేజ్ చేసింది ఇక్కడ అంట. మంచి సినిమాటిక్ వీడియోస్ వస్తాయి చూడండి. తిరిగే లొకేషన్ చూడండిరా బాబు, కదిలిపోతుంది. లొకేషన్ మాత్రం అదిరిపోయింది. తలపతి వెళ్తున్నాడు ఏంటి? తలపతి, చిన్న తలపతి. తలపతి ఎక్కడికి వెళ్ళినా వచ్చేస్తున్నాడు. అదిరిపోయింది లొకేషన్. కాకపోతే మొత్తం ఫాగే. లైక్ చేసి షేర్ చేయండి, కొంచెం వీడియో బూస్ట్ అవుతుంది. ఏమన్నా తప్పులు ఉంటే కామెంట్లో చెప్పండి. ఏం తప్పులు ఉండవు అనుకో. అక్కడి నుంచి ఇంకేమైనా వీడియోలు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ కూడా చేసి పెట్టుకుని గంట కొట్టండి. ఇదండి సంగతి. ఉంటాను మరి, బాయ్. ఇక నాకు మధ్యన టిన్ను ఉంది, టిన్నుకేం పెద్ద ఒక్కడే ఉంచి నీరు కారుతుంది, నీరు వల్ల నా చెట్టు తడిసింది. ఆటా బయలమే అవ్వ మర్చిపోయింది.